బిఎన్ క్షేత్రపాల్, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుని. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంలో విశాఖపట్నానికి సంబంధించి తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4.5 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని చేసినటువంటి ప్రకటనకు అనుకూలంగానే అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ బీజేపీ చెప్పినట్లు తలూపే డూడు బసవన్నలుగా తయారైనటువంటి నేపథ్యంలో ఈరోజు వామపక్ష పార్టీలుగా మా పైన ఒక గురుతర బాధ్యతను మేము గుర్తించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమన్నటువంటి పద్ధతుల్లో ఒక మిలిటెంట్ పోరాటానికి శ్రీకారం చుట్టడం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు వచ్చే ఈ నెల 12వ తారీఖు విజయవాడలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పరిచి 26 జిల్లాల్లోనూ విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అన్న నినాదం మారుమోగేలాగా బీజేపీతో అంటగాగుతున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు ఒక చెంపపెట్టు లాంటి ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఇతర వామపక్షాలతోనూ కలిసి వచ్చే శక్తులతోనూ కలిసి నిర్మిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి. మీరు అధికారంలో ఉన్నదే ప్రజల ఓట్లు దొంగతనం చేసి ఆ విషయం కూడా ప్రజలు గ్రహించారు. మీకు రానున్న రోజుల్లో సరైనటువంటి గుణపాఠం ప్రజలు చెప్తారు. అంతకుముందే మేము వామపక్షాలుగా మీకు గట్టి గుణపాఠం నేర్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి. ఇప్పటికే ప్రకటించినటువంటి 46 డిపార్ట్మెంట్ల ప్రైవేటీకరణను తక్షణం నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందాలంటే ఆ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అవసరం ఉందని చెప్పేసి 40 ఏళ్లుగా మొత్తుకుంటున్న ఈ ప్రభుత్వాలకు చెవికెక్కలేదు. ఇకనైనా మీరు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించండి. మీకు ఆ యోగ్యత లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు ఇమీడియట్గా సెయిల్లో కలపండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు అభివృద్ధి చెందదో మేము చూస్తాం, మీరు చూడబోతారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో ఆలోచించమని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి ఆ కార్మిక వర్గం, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆర్కేఎస్వి కుమార్, సిఐటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ని 100% స్ట్రాటజిక్ సేల్ పేరుతో అమ్మాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. విశాఖపట్నం కార్మిక వర్గం, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని ఇప్పటి వరకు 1% కూడా ప్రైవేటీకరణ కాకుండా తన పోట్లాట ద్వారా ఆపడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చామన్న పేరుతో 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని ఓ పక్కన చెబుతూ మరో పక్కన స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విడి భాగాలన్నింటినీ విడివిడిగా ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి 46 మొక్కలు చేసి కాంట్రాక్టులకు అప్పజెప్పాలని చెప్పి తీవ్రంగా కుట్ర పన్నుతూ ఉంది. ఈ కుట్రను మేము వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈఓఐలు కనుక అమలు జరిగితే మొత్తం టోటల్ ప్రొడక్షన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఆపరేషన్స్ మెయింటెనెన్స్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. బోర్డుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డు ఉంటుంది, లోపల విడిభాగాలన్నీ కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతే ఇది ప్రైవేటీకరణలో దొడ్డిదారం చేయడం తప్ప మరొకటి కాదు. అందుకనే తక్షణమే ఈఓఐను ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరో పక్కని 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఎందుకు తొలగించారు అంటే కాస్ట్ కటింగు, సంఖ్య ఎక్కువైపోయారు కాబట్టి డబ్బులు ఖర్చు తగ్గించడం కోసం మేము తొలగిస్తున్నామని చెప్పేసి అన్నారు. వీళ్ళని తొలగించి వీళ్ళ స్థానంలో బయట రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరో పక్కని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద, కార్మిక సంఘాల మీద విశాఖపట్నం ఎంపీ, ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవాక్కులు చవాకులు తప్పుడు ఆరోపణలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారంటారు కొంతమంది మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ గారు నిన్న మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగ సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు వేయించారు, అందుకనే వాళ్ళు పోట్లాడుతున్నారు అంటాడు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మీరు అధికారంలో ఉన్నారు. ఎవరన్నా అటువంటి కార్మిక సంఘ నాయకులు తప్పుడు పనులు చేసుంటే వాళ్ళని కఠినంగా శిక్షించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, జైల్లో పెట్టండి, మేము స్వాగతిస్తాం. అటువంటి సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారోపణాలు, నిందారోపణలు చేస్తే మాత్రం విశాఖపట్నం కార్మిక వర్గం క్షమించదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. మీకు చేతనైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడండి,
కాపాడడం కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పండి. అది మానేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించమని అడగకుండా ఈ రోజున మెటల్ కంపెనీకి స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాలని చెప్పేసి ఎంపీలు అందరూ లైన్ కట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రిని అడుగుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు సొంత గనులు ఇవ్వాలని చెప్పి మీరు అడగరు? కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి. అదే సందర్భంలో తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. ఈఓఐని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. రేపు 11వ తారీఖు నాడు సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిని విశాఖపట్నం తీసుకొస్తున్నాం. గాజువాకలో గొప్ప బహిరంగ సభ వేలాది మందితో నిర్వహిస్తాం. ఆ తర్వాత స్టేట్లో 12వ తారీఖున అఖిలపక్ష రాజకీయ పార్టీలతోటి ఒక సమావేశం జరుగుతుంది. 12వ తారీఖు నుంచి విశాఖ ఉక్కు ఉద్యమం ఒక పెద్ద ఎత్తున ఉవ్వెత్తున రూపాంతరం చెందబోతుంది. ఇందులో విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు, ప్రజా సంఘాలు, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో 32 మంది ప్రాణాలు ఏదైతే త్యాగం చేశారో అటువంటి పోరాట స్ఫూర్తితోటి భవిష్యత్తులో మరింత ఉధృతమైన పోరాటాలు నిర్వహిస్తాం. నిన్ననే విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం అందరూ చలో కలెక్టరేట్ పెట్టాం. వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు పెట్టి అరెస్టులు చేసి కేసులు బట్టి నిర్బంధించినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగే వరకు కూడా మా ఉద్యమాలు కొనసాగుతాయి. ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నీరుకొండ రామచంద్రరావు, రాష్ట్ర ఐఎన్టీఎస్ ఉపాధ్యక్షులు, అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనరు. గత 4.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగించాలని పెద్ద ఎత్తున మేము ఉక్కు కార్మికులు, కార్మిక సంఘాలు పోరాడుతున్నాం. ఆ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు పలికాయి. కానీ ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో మేము ప్రైవేట్ పరం చేస్తాం 100% వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని, దాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పి పదే పార్లమెంట్లో చెప్తున్నారు. మొన్న రీసెంట్గా ఉన్న వర్షాకాల సమావేశంలో కూడా మరి వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి గారు ఖచ్చితంగా మేము 100% అమ్మడానికి మేము ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాము, మేము ఇంకా వెనక్కి తీసుకునే నిర్ణయం చెప్పి మరి స్టీల్ మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆ ఉద్యమం అనేది ఇంకా ఉధృతం చేస్తాం. ఈరోజు ఓ ప్యాకేజ్ అని ఇచ్చి 1,100 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రోడ్డు మీద పెట్టారు. అలాగే 2,000 మంది కార్మిక విఆర్ఎస్ పంపించారు. ఉన్న కార్మికులకి పనిచేస్తుంటే వాళ్ళకి 4.5 నెలల బట్టి జీతాలు ఇవ్వలేదు. ఎలిమెంట్స్లు ఆపేశారు, హెచ్ఆర్ ఆపేశారు, అన్నీ ఆపేసి రోజు నా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా మ్యాన్ పవర్ అవసరం ఉన్న మ్యాన్ పవర్ని తీసేసి ఇది అమ్మటానికే సిద్ధం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. మరి ఆ సందర్భంగాన మన 32 డిపార్ట్మెంట్లు మొన్న ఈఓఏ కూడా ప్రకటించారు. అంతకుముందు 4 డిపార్ట్మెంట్ ప్రకటించారు. మొత్తం 44 డిపార్ట్మెంట్లు ఈఓఏ ద్వారాగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి స్థానికులందరినీ ఉపాధి తీసేసి బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో, జార్ఖండ్ నుంచో, వెస్ట్ బెంగాల్ నుంచో తీసుకొచ్చి వాళ్ళు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను పూర్తి ఖండిస్తున్నాం. అందుకే ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో మరి రామకృష్ణ గారు రాష్ట్ర ఆయన కార్యదర్శి గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి విశాఖపట్నం సిటీలో ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది ఇంకా ముందుకెళ్తుంది. మీరు కేంద్రం ఏ నిర్ణయం, ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు కూడా మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. మేము మూడే మాకు డిమాండ్లు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోండి ఒకటి. రెండోది దీనికి మైన్స్ కేటాయించండి. ఈ నెలలోనే 500 కోట్ల లాభాలు తీసుకొస్తాం. లేదు మైన్స్ కేటాయించలేకపోయారా మాకు సెయిల్లో మీరు చేయండి. సెయిల్లో 200 సంవత్సరాల సరిపడగా ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ సెయిల్లో ఉండేది కాబట్టి సెయిల్లో మీరు చేయండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఈరోజు వేలాది కోట్ల లాభాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.